6 రోజుల పాటు జైల్లో మగ్గాల్సి వచ్చిందా? రాజకీయ కుట్రలే దీనికి ప్రధానమైన కారణాలా ఏంటి అనేది కూడా ఆరా తీసే ప్రయత్నం చేస్తా. ప్రతి విషయాన్ని కూడా మీ ముందుంచే ప్రయత్నం చేస్తా. ఎగ్జాక్ట్గా మీ అందరికీ తెలుసు, మార్చి 15న ఎమ్మెల్సీ కవితను అరెస్టు చేసింది ఈడీ. ఆ తర్వాత సిబిఐ తన ఆధీనంలోకి తీసుకొని తాను కూడా విచారణ మొదలుపెట్టింది. ఇక పూర్తి స్థాయిలో పగలు రాత్రి తేడా లేకుండా పూర్తిగా విచారణ చేస్తున్నారంటే కూడా సుప్రీంకోర్టుకు వెళ్ళింది కవిత. ఎక్కడా కూడా బెయిలు రాని పరిస్థితి. తన పిల్లల చదువు కోసం బెయిల్ అడిగింది, అయినా బెయిలు రాని పరిస్థితి. తన ఆరోగ్యం బాగోలేదని చెప్పింది, అయినా బెయిల్ ఇవ్వని పరిస్థితి. చివరికి ఈరోజు బెయిల్ వచ్చింది. బీఆర్ఎస్ శ్రేణులు పక్కన సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు, మరో పక్కన బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి జాగృతికి సంబంధించి సోషల్ మీడియాలో రచ్చరచ్చగా ట్రెండింగ్లో ఎవరున్నారంటే ఎమ్మెల్సీ కవిత. ఎమ్మెల్సీ కవిత కోసం ఇప్పటి వరకు కూడా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన మంత్రులు, మాజీ మంత్రులు అని చెప్పొచ్చు, బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు, బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన సీనియర్ నేతలంతా కూడా తిహార్ జైలు ముందు నిల్చున్నారు. కవిత రాక కోసం ఎదురు చూస్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది. కవిత వచ్చిన తర్వాత ఏం మాట్లాడతారు, కవిత ఏం మాట్లాడబోతున్నారు అనేది ప్రధానంగా కూడా చర్చనీయాంశంగా కూడా మారిన పరిస్థితి కనబడుతుంది. కవిత రాక కోసం ఇప్పటి వరకు దాదాపుగా అందరూ కూడా ఎదురు చూస్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది. కవితకు పూర్తి స్థాయిలో కూడా భారీగా వెల్కమ్ చెప్పేందుకు కూడా సన్నద్ధమైంది పార్టీకి సంబంధించిన శ్రేణులు. దానికి సంబంధించిన అంశాన్ని కూడా చూడొచ్చు. తిహార్ జైలు గేటు ముందు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు, బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన సీనియర్ నేతలు, ఆ పార్టీకి సంబంధించిన కార్యకర్తలు భారీగా చేరుకుంటున్నారు. కవితకు స్వాగతం తెలిపేందుకు పూర్తి స్థాయిలో అన్ని రకాల ఏర్పాట్లు చేశారు. తిహార్ జైలు ముందు ప్రస్తుతం కూడా చాలా మంది కవిత విడుదల కోసం ఎదురు చూస్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది. దానికి సంబంధించిన అప్డేట్ అయితే మనకు అందుతున్న పరిస్థితి కొనసాగుతుంది. మరికొన్ని క్షణాలలో కవిత బయటికి వచ్చే అవకాశం ఉంది. గంట నుంచి కూడా కవిత కోసం ఇటు హరీష్ రావు, కేటీఆర్ కూడా ఎదురు చూస్తున్న పరిస్థితి. తిహార్ జైలు గేటు ముందు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు, పలువురు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన సీనియర్ నేతలందరూ కూడా అక్కడే కవిత రాక కోసం అయితే ఎదురు చూస్తున్నారు. మొత్తానికి ప్రాసెసింగ్ అయితే ఫినిష్ అయింది. కవిత ఏ క్షణం బయటకు వస్తారంటూ కూడా వేచి చూస్తున్న ధోరణి అయితే కనబడుతుంది. రైట్, మొత్తానికి ఒకసారి మనం పూర్వపరాలు చెక్ చేద్దాం. కవిత సంచలనమైన నిర్ణయం ఏం తీసుకోబోతుంది, వైఆర్టీవీ తీసుకొచ్చిన బ్రేకింగ్ న్యూస్ ఏంటి అనేది కూడా మేము ముందుంచే ప్రయత్నం అయితే చేస్తా. దానికంటే ఒక అడుగు వెనక్కి వేద్దాం. అసలు ఈ అరెస్ట్ల పర్వం కొనసాగిన దాని తంతును కూడా ఒకసారి మీకు చెప్పే ప్రయత్నం చేస్తా. ఎందుకు అంటే ఇక్కడ బయటకు వచ్చింది ఎవరో కాదు, లేడీ సింగం ఈజ్ బ్యాక్. ఎందుకు పెట్టానంటే ఐటీటీలకు సంబంధించి ఇప్పుడు ఎమ్మెల్సీ కవిత చేయబోయే సంచలనమైన రాజకీయ అడుగులు ఏ విధంగా ఉంటాయి, రాజకీయంగా వాడి వేడిని పుట్టించడంలో ఇప్పుడు కవిత ఎలాంటి వ్యూహాలను, పదునైన ఆయుధాలను, అస్త్రాలను ఏ విధంగా వినియోగిస్తుంది అనేది కూడా మనం వేచి చూడాల్సిన పరిస్థితి. ఎందుకంటే దాదాపు రాజకీయ కుట్రకోణంలో భాగంగా 166 రోజుల పాటు జైల్లో మగ్గిన ఎమ్మెల్సీ కవిత తీసుకుపోయే తదుపరి కార్యాచరణ ఏంటి, అన్ని విషయాలకు సంబంధించి ఈరోజు నేను బ్రేకింగ్ న్యూస్ అయితే మీకు అందించే ప్రయత్నం అయితే చేస్తా. దానికి సంబంధించి దానికంటే ముందు ఒక అంశాన్ని మీ ముందుంచే ప్రయత్నం చేస్తా. మీరు అందరూ కవిత విషయంలో డేట్లు, తేదీలతో సహా మీ అందరి ముందుంచే ప్రయత్నం అయితే చేస్తా. ఒకసారి చూడొచ్చు. 21/12/2022 రోజున ఏంటి లిక్కర్ కుంభకోణం ఏదైతే ఉందో దాంట్లో షార్ట్ షీట్లో కవిత పేరు మొట్టమొదటిసారిగా 22/12/21 బయటకు వచ్చింది. ఆ తర్వాత తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది. అప్పటికే రాజకీయ పార్టీలు తమ యొక్క పదునైన అస్త్రం కోసం, ఆయుధం కోసం ఎదురు చూస్తున్న తరుణంలో లిక్కర్ స్కామ్ అనేది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా షార్ట్ షీట్లో ఎప్పుడైతే కవిత పేరు వచ్చిందో అప్పటి నుండి రాజకీయ ప్రకంపనలు స్టార్ట్ చేశాయి. ఆ తర్వాత 21/12/2022 మొదటిసారి కవిత పేరు బయటకు వచ్చింది. ఆ తర్వాత 8/2/2023 కవితకు సంబంధించిన మాజీ ఆడిటర్ను అరెస్టు చేసింది సిబిఐ. దానికి సంబంధించి అందరికీ తెలిసిందే, లావాదేవీల విషయంలో అరెస్టు చేసింది. ఆ తర్వాత 8/3/2023 కవితకు సమన్లు జారీ చేసింది. దానికి వివరణ ఇవ్వాలంటూ ఈడీ అయితే ఒక సంచలనమైన ప్రకటన చేసింది. అప్పట్లో ఇది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా భూమి లేపిన అంశం, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారిన అంశం. ఆ తర్వాత 11/3/2023 ఢిల్లీలో ఈడీ విచారణకు హాజరయ్యారు కవిత. ఈడీ విచారణకు సంబంధించి అప్పట్లో అదుపులోకి తీసుకుంటారంటూ కూడా రకరకాల వార్తలు అయితే వచ్చిన పరిస్థితి. దానికి సంబంధించి నిజాలు ఏంటి, వాస్తవాలు ఏంటి కూడా మనం చూసే ప్రయత్నం చేస్తాం. ఆ తర్వాత 15/3/2023 ఈడీ సమన్లపై సుప్రీంకోర్టును ఆశ్రయించారు కవిత. దానికి సంబంధించి ఒక ఆడపిల్లను వేధిస్తున్నారు, రాజకీయ కోణంలో మాత్రమే ఇలా చేస్తున్నారు అంటూ కూడా మొట్టమొదటిసారిగా వారైతే సుప్రీంకోర్టును ఆశ్రయించారు. 15/3/2023 రోజున సుప్రీంకోర్టును అయితే ఆశ్రయించారు. ఇక 21/3/2023 తన ఫోన్లను పూర్తి స్థాయిలో కూడా ఈడీకి సమర్పించింది కవిత. అప్పట్లో ఇది సంచలనంగా మారిపోయింది. ఫోన్లను ఏకంగా చేతిలో చూపెడుతూ పూర్తి స్థాయిలో కూడా ఈడీ ఆఫీస్కి వెళ్లారు కవిత. దానికి సంబంధించి అప్పట్లో సంచలనంగా మారింది. ఆ తర్వాత కవితకు మరొకసారి అంటే
14/9/2023న కవితకు మరొకసారి ఈడీ నోటీసులు అయితే పంపించిన పరిస్థితి కనబడింది. దాని తర్వాత ఈసారి అరెస్టు జరుగుతుంది అంటూ కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది. దానికి సంబంధించిన అంశాన్ని చూసాం. ఇక 15/9/2023లో సుప్రీంలో కవితకు మధ్యంతర ఉపశమనం అయితే లభించింది. కాస్త ఊరటైతే దొరికింది. ఆ తర్వాత 16/3/2024న హైదరాబాద్లోని కవిత నివాసంలో ఈడీ సోదాలు అయితే చేశారు. ఆ తర్వాత 15/3/2024లో లిక్కర్ స్కామ్లో కవితను పూర్తి స్థాయిలో విచారణ చేసినట్టే చేసి ఆ రోజు అరెస్టు చేశారు. తెలంగాణ పూర్తి స్థాయిలో కూడా బగ్గుమన్న పరిస్థితి అయితే చూసాం. ఆ తెల్లారే వెనువెంటనే కూడా ఢిల్లీకి చేరుకొని భారీ స్థాయిలో కూడా నిరసన వ్యక్తాలు చేసిన పరిస్థితి కూడా చూసాం. దాని తర్వాత 16/3/2024 తేదీన కవితను కోర్టులో హాజరుపరిచింది ఈడీ అధికారులు. దానికి సంబంధించి కూడా మనం చూసాం. ఇక కవితను అరెస్టు చేసి ఇక రిమాండ్కి వెళ్తుందా లేకపోతే బయటికి వస్తుందా అంటూ కూడా మనం చూసిన పరిస్థితి చూసాం. ఆ తర్వాత పూర్తి స్థాయిలో 5/4/2024న కవితను విచారించేందుకు సిబిఐ కూడా పిటిషన్ వేసిన పరిస్థితి. తర్వాత 8/4/2024న కవిత మొట్టమొదటిసారిగా మధ్యంతర బెయిల్ ఇవ్వాలంటూ కూడా ఢిల్లీ కోర్టును ఆశ్రయించింది. దానికి సంబంధించి మొదటిసారికి కవితకు నిరాశ వ్యక్తమైన పరిస్థితి కనబడింది. ఆ తర్వాత 11/4/2024లో తిహార్ జైల్లో కవితను అరెస్టు చేసింది సిబిఐ. తన యొక్క సిబిఐని కస్టడీకి ఇవ్వాలంటూ పిటిషన్ దాఖలు చేసిన ఆ సిబిఐ 5వ తారీఖు 4వ నెల 2024 పిటిషన్ దాఖలు చేసింది. దాని తర్వాత పూర్తి స్థాయిలో కూడా 11/4/2024లో సిబిఐ కూడా అరెస్టు చేసిన పరిస్థితి కనబడుతుంది. ఇక 12/4/2024లో సిబిఐ కోర్టుకు కవిత వెళ్లారు. సిబిఐ పిటిషన్ పై తీర్పు రిజర్వ్ చేసింది. ఆ తర్వాత 15/4/2024 కవితకు 9 రోజుల జ్యుడిషియల్ కస్టడీని విధిస్తూ ఆ తీర్పునైతే వెలువరించింది. 16/4/2024న కవిత బెయిల్ పిటిషన్ పై విచారణ వాయిదా పడింది. ఇక 22/4/2024న ఏం జరిగింది అంటే పూర్తి స్థాయిలో కవిత బెయిల్ పిటిషన్ తీర్పు రిజర్వ్ చేసింది కోర్టు. ఆ తర్వాత 23/4/2024లో మే 7న వరకు జ్యుడిషియల్ కస్టడీ అయితే పొడిగింపు చేశారు. ఆ తర్వాత 6/5/2024న బెయిల్ నిరాకరణ ఢిల్లీ కోర్టుకు చేరింది. ఆ తర్వాత 7/5/2024 మరోసారి బెయిల్